ఇలా చూస్తున్నాము సౌత్ నుండి ఎస్పెషల్లీ మన తెలంగాణ స్టేట్ నుండి ఈసారి ఎక్కువ మంది ఆడాలని కోరుకుందాము ప్రో కబడ్డీలో. ఎందుకంటే అదొక బిగ్ హ్యూజ్ ప్లాట్ఫామ్. అండ్ ఇక్కడ కమింగ్ టు ద మ్యాచ్, నారాయణపేట్ వర్సెస్ గద్వాల్ మధ్య మ్యాచ్ మొదలైంది. లెఫ్ట్ సైడ్ లో కోర్ట్ మనం చూడొచ్చు గద్వాల్ అండ్ రైట్ సైడ్ లో నారాయణపేట్. ఇక్కడ రైడ్ మొదటి రైడ్ ఫ్రమ్ జెర్సీ నెంబర్ 4 ఫ్రమ్ నారాయణపేట్. లెఫ్ట్ కార్నర్ లో మరి ఇలాంటి యాక్షన్ మొదటి రైడ్ లో మనం చూడొచ్చా, లేదంటే ఎంటీ రైడ్ గా మారుతుందా? రెండు జట్లలో కూడా మంచి రేడర్స్ ఉన్నారు. డిఫెండర్స్ కూడా చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి టీమ్స్, రెండు కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్ టీమ్స్. మనం ఏం చెప్పలేము ఇప్పుడు. అండ్ మనకు తెలుసు కబడ్డీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి ఒక్క రేడ్లో రేడర్ 7-8 పాయింట్స్ సాధించే సత్తా ఉన్నట్టు, అంటే ఛాన్సెస్ ఉన్నటువంటి మ్యాచ్ ఇది. రేడర్ 7 మెంబర్స్ని అవుట్ చేసి బోనస్ చేసిన తర్వాత 7 మెంబర్స్ని అవుట్ చేస్తే కనుక ఆల్అవుట్ ద్వారా 2 పాయింట్స్, టోటల్ 10 పాయింట్స్ ఇన్ ఏ రేడ్ సాధించవచ్చు రేడర్. సో మ్యాచ్ ఏ క్షణంలోనైనా ఒక్క రైడ్ మ్యాచ్ రూపురేఖల్ని మార్చే అవకాశం ఉంటుంది. చూడొచ్చు, మీరు అన్నారో లేదో మరి ఆ రైడర్ కూడా అంతే అగ్రెసివ్గా అక్కడ జంపింగ్ పాయింట్ కోసం అయితే ప్రయత్నం జరిగింది, కానీ డిఫెండర్ కూడా అంతే షార్ప్గా ఉన్నారు కాబట్టి వెంటనే ఆ అవుట్ అయ్యే టచ్ పాయింట్ నుంచి వెనుదిరగడం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ గద్వాల్ నుంచి జెర్సీ నెంబర్ 10 రైడ్లోకి లెఫ్ట్ కార్నర్ నుంచి అక్కడ డీప్ యాస్ ఒక యాంగిల్ టచ్ ద్వారా ఒక చక్కటి పాయింట్, మొదటి పాయింట్ అయితే లభించింది గద్వాల్ టీమ్. గద్వాల్ బోని చేసింది ఫస్ట్ పాయింట్ గద్వాల్ అకౌంట్లో. జెర్సీ నెంబర్ 11 రైడర్, ఇది డూ ఆర్ డై రైడ్. వావ్, ఛాన్స్ ఇవ్వలేదు. రైట్ కార్నర్ లో ఉన్నటువంటి డిఫెండర్ పర్ఫెక్ట్ మూమెంట్ లో బ్యాక్ హోల్డ్ చేయడం చూసాము. ఎందుకంటే రేడర్ ని బ్యాక్ హోల్డ్ చేస్తే అక్కడే కుప్పగొలుస్తాడు, సో ఛాన్స్ ఉండదు మిడ్ లైన్ రీచ్ అవ్వడానికి. పర్ఫెక్ట్ టాకిల్ పాయింట్. టీమ్ సపోర్ట్ కూడా దొరికింది అక్కడ. ఇక్కడ మరొకసారి నారాయణపేట టీం కూడా డిఫెండ్ లో అద్భుతంగా జంప్ చేసే ప్రయత్నం చేశారు రైడర్, కానీ ఎట్టి పరిస్థితుల్లో అవకాశాన్ని ఇవ్వలేదు. ఈజీగా టీమ్ సమిష్టి కృషి కనిపించింది అక్కడ. జంప్ చేసి తప్పించుకుందాం అనుకున్న రేడర్ కి ఛాన్స్ ఇవ్వలేదు నారాయణపేట జట్టు. రెండు జట్లు కూడా అగ్రెసివ్ గా గేమ్ ఆడటం చూస్తున్నాము. ఫస్ట్ నుంచి కూడా అటాకింగ్ గేమ్. ఈ పాయింట్ టచ్ అయిందా చూడాలి. సర్ప్రైజ్ కిక్ అది. ఫార్వర్డ్ మూమెంట్ తీసుకొని టర్న్ తీసుకొని బ్యాక్ కిక్ చేయడం జరిగింది, కానీ టచ్ జరగలేదు. శ్రీసాయి మోడల్ స్కూల్ నాచారం సందీప్ గారిని సన్మానం చేస్తున్నారు. గద్వాల్ నుండి జెర్సీ నెంబర్ 1 రైడర్ గారు సన్మానం చేస్తున్నారు. బోనస్ కి ఛాన్స్ ఉంది. జెర్సీ నెంబర్ 4 రైడర్ ఇక్కడ నారాయణపేట టీం నుంచి. డిఫెన్స్ చేయగలరు, కానీ రైడర్ అద్భుతంగా తప్పించుకున్నారు. 2 పాయింట్లు రాబట్టాడు ఇక్కడ. రైడర్ ఎక్కడ అటాక్ చేసినా అతని మూమెంట్ మిడ్ లైన్ వైపు ఉండాలి, అదే జరిగింది అక్కడ. తనని బ్లాక్ చేయడానికి వచ్చిన డిఫెండర్ని పుష్ చేస్తూ మిడ్ లైన్ వైపు. అండ్ 2 పాయింట్స్ ఇన్ ఏ రైడ్. నారాయణపేట 3 పాయింట్స్, గద్వాల్ 2 పాయింట్స్తో రెండు అగ్రెసివ్గా ఆడడం చూస్తున్నాము. రెండు కూడా అటాకింగ్ గేమ్ ఆడడం చూస్తున్నాము. ఒక బోనస్ అటెంప్ట్ జరిగింది. జెర్సీ నెంబర్ 1 గద్వాల్ నుంచి రైడర్గా వారు కూడా అటాకింగ్ గేమే కనిపిస్తుంది గద్వాల్ నుంచి కూడా. ఎంటీ రైడ్ బట్ గుడ్ ఎఫర్ట్. జెర్సీ నెంబర్ 4 నారాయణపేట నుంచి రైడర్గా బ్యాక్ కిక్తో ప్రయత్నం. వావ్, మల్టిపుల్ పాయింట్స్. వెళ్తున్న రేడర్ ని అనవసరమైన అటెంప్ట్ అది. గద్వాల్ ఒక బిగ్ మిస్టేక్ చేసిందని చెప్పాలి. నారాయణపేట్కి కలిసి వస్తుంది. ఆల్మోస్ట్ మిడ్ లైన్ వైపు మూమెంటం తీసుకున్న రైడర్ పైన అనవసరమైన అటెంప్ట్ అది. ఫస్ట్ టైం అవుట్. ఇక్కడ గద్వాల్ జట్టు కన్ఫ్యూజ్ అవుతుంది, ఎందుకంటే వాట్ ఈస్ గోయింగ్ అని మల్టిపుల్ పాయింట్స్ ఇస్తున్నారు నారాయణపేట్ రైడర్స్కి. సో టైమ్అవుట్ ద్వారా వాళ్ళ కోచ్ వాళ్ళని కంట్రోల్ చేయడం చూస్తున్నాము.
ఎస్ ఇక్కడ జెర్సీ నెంబర్ 3 రేడర్ గద్వాల్ ని చక్కగా టాకిల్ చేశారు నారాయణపేట్ డిఫెండర్స్ అందరూ కూడా. ఎస్ అది వాట్ కాంబినేషన్, అక్కడ రేడర్ పైన విరుచుకుపడ్డారు అందరికందరూ. డౌన్ టు 1 పర్సన్ సంజీవ్ ఎస్ బీపీఎడ్ చేస్తున్నాడు. సూపర్ టాకిల్ సిచ్యువేషన్ అనుకున్నాము. డౌన్ టు 1 పర్సన్ కాబట్టి ఎలాంటి ఛాన్స్ లేదు. ఫస్ట్ ఆల్అౌట్ పాయింట్స్ నారాయణపేట్ ఖాతాలో. ఎస్ ఇక్కడ ఒక స్టార్ రైడర్ తెలుగు టైటన్స్ కి రిప్రజెంట్ చేశాడు. జెర్సీ నెంబర్ 4 రైడర్గా బిలో 5 మినిట్స్లోనే ఒక ఆల్అౌట్ లభించిందంటే నారాయణపేటకు మంచి శుభారంభం అని చెప్పుకోవచ్చు. సో మరి దీన్ని సద్వినియోగం చేసుకుంటుందో లేదో చూడాలి. జెర్సీ నెంబర్ 4 రైడర్ ద్వారా మనకు రైట్ కనిపిస్తుంది. బ్యాక్ కిక్ ద్వారా ప్రయత్నం చేస్తున్నాడు అప్పటి నుంచి కూడా, బట్ బ్యాక్ కిక్లో సఫలీకృతం కావట్లేదు. కానీ మంచి పాయింట్స్ అయితే రాబట్టుకుంటున్నాడు రైడ్ నుంచి. ఎంటీ ఒక రైడ్ ఇది. గద్వాల్ నుంచి జెర్సీ నెంబర్ 10 రైడర్గా మనం చూస్తున్నాం. పూర్తిగా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఎస్ ఇక్కడ చాలా అద్భుతంగా రైడ్ కనిపించింది. డిఫెండర్స్కి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. బోనస్ ప్లస్ 2 సూపర్ రైడ్ అని చెప్పుకోవచ్చు ఇది. ఎస్ రాజు రెడ్డి ద్వారా గద్వాల్కి 3 పాయింట్స్. అండ్ మనకు తెలుసు రాజు రెడ్డి తెలుగు టైటన్స్కి రిప్రజెంట్ చేశాడు సీజన్ 8లో. అండ్ మొన్న ఇండియా క్యాంప్ కూడా చేసినటువంటి ప్లేయర్. ఎస్ మరొకసారి బ్యాక్ హోల్డ్, పర్ఫెక్ట్ టాకిల్ గద్వాల్ డిఫెండర్స్. ఫస్ట్ రైడ్లోనే రైడర్ని ట్యాకిల్ చేయడం చూసాము. అండ్ మళ్ళీ ఇప్పుడు ఒకసారి రైట్ కార్నర్లో ఉన్నటువంటి డిఫెండర్ పర్ఫెక్ట్ బ్యాక్ హోల్డ్ అది. ఆల్అౌట్ తర్వాత ఏమాత్రం ఛాన్స్ తీసుకోవట్లేదు, పూర్తిగా అటాక్ చేస్తున్నారు. రాజు రెడ్డిని చూస్తున్నాము. స్టార్ రైడర్స్ పర్ఫామ్ చేస్తున్నారు ఇక్కడ. వావ్ ఎస్ పెద్ద ప్లేయర్ని స్టార్ ప్లేయర్ని ట్యాకిల్ చేస్తేనే తమేంటో తెలుస్తుంది, మేమేంటో తెలుస్తుందని ఇక్కడ డిఫెండర్స్ ఛాలెంజింగ్గా తీసుకున్నారు. అందుకే నారాయణపేట్ డిఫెండర్స్ ట్యాకిల్ చేసి సక్సెస్ అయ్యారు. మరి లాస్ట్ సెకండ్ వరకు కూడా తను ఆ ప్రయత్నం మాత్రం వదలలేదు. రాజురెడ్డి చక్కటి రైడ్ అయినప్పటికీ కూడా తనైతే అవుట్ అయి వెనుదిరగడం మనం చూస్తా ఉన్నాం. స్కోర్స్ కూడా ఆల్మోస్ట్ చాలా దగ్గరగా ఉంది. ఆల్అౌట్ అయినప్పటికీ కూడా గద్వాల్ నుంచి ఒక మంచి కంబ్యాక్. ఎస్ అక్రోబాటిక్ స్కిల్స్ని చూస్తున్నాం మనం ఇక్కడ. ఎస్కేపింగ్ స్కిల్స్ చాలా చక్కగా ఎస్కేప్ అవుతూ నారాయణపేట్ రైడర్ పాయింట్ సాధించాడు. అఫీషియల్స్ కూడా మనకు తెలుసు, ఇక్కడ ఉన్న అఫీషియల్స్ అందరూ కూడా ఒకప్పుడు మంచి కబడ్డీ ప్లేయర్స్. ఎస్ 1 వర్సెస్ 6 ఇక్కడ చాలా డీప్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి బోనస్ ప్రయత్నం జరిగింది ఇక్కడ రైడర్ నుంచి. మరి బోనస్ పాయింట్ అయితే లభించిందా లేదా చూడాలి. జెర్సీ నెంబర్ 4 రైడర్ నారాయణపేట్ నుండి 5 మెంబర్స్ డిఫెండర్స్ 1 వర్సెస్ 5 2-1-2 సిస్టమ్ అడాప్ట్ చేసుకున్నారు. రైడర్ పాయింట్స్ కోసం ప్రయత్నించాలంటే డీప్లో అటాక్ చేయాలి, కానీ ఇది డూ ఆర్ డై రైడ్ కాదు. సో ఒక ఎంటీ రైడ్ చూడొచ్చు. మొదటి 8 నిమిషాల్లోనే చాలా నెక్ టు నెక్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఇటు గద్వాల్ నారాయణపేట్ మధ్య. ఇక్కడ గద్వాల్ స్కోర్ 9 అయితే నారాయణపేట్ 11. మొదట పాయింట్స్ గద్వాల్కి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ చూడొచ్చు ఒక చిన్న తప్పిదం. మరి కాస్త వెనుకాలకి తిరిగే క్రమంలో తనకి అంత టైం కూడా ఇవ్వలేదు. అక్కడ మంచి డిఫెన్స్ జరిగింది నారాయణపేట్ టీం నుంచి. ఎస్ పర్ఫెక్ట్ యాంటిసిపేషన్ డిఫెన్స్ది. రైడర్ ఎప్పుడైతే అటాక్ వెళ్ళాడో బ్యాక్ నుండి పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ ట్యాకిల్ చేశారు. కార్నర్ కవర్ మధ్య నా కాంబినేషన్. 4 మెంబర్స్ డిఫెండర్స్లో నారాయణపేట్ రైడర్. కాస్త నాకు అనిపిస్తూ ఉంది గద్వాల్ టీం మరి రాజు రెడ్డి మీద ఏమైనా డిపెండెంట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడైతే తను కోర్టు నుంచి బయటకు ఉన్నారో వెంటనే పాయింట్స్ కోల్పోతూ కనిపిస్తూ ఉన్నారు. ఎస్ ఒక స్టార్ రైడర్ ఉన్నప్పుడు టీంకి ఆటోమేటిక్గా డిపెండెన్సీ అన్నది ఉంటుంది. డిఫెండర్స్ కూడా కోఆర్డినేట్ అవ్వాలి, తనకి సపోర్ట్ ఇవ్వాలి రైడర్కి. అండ్ ఇక్కడ నారాయణపేట డిఫెన్స్ అండ్ రైడర్స్ని మెచ్చుకోవాలి. చాలా చక్కటి పర్ఫార్మెన్స్, కానీ స్కోర్ డిఫరెన్స్ ఎక్కువగా లేదు. చాలా సమయం ఉంది, ఏమైనా జరగవచ్చు. 9 పాయింట్స్తో గద్వాల్, 12 పాయింట్స్తో నారాయణపేట్. అండ్ దిస్ ఈజ్ 1 పాయింట్. మళ్ళీ ఒక పాయింట్ లభించింది. దాంతో గద్వాల్ 10 నారాయణపేట్ 12. రైట్ మొత్తానికి అయితే మరి రాజు రెడ్డి కోర్టు ఇన్లోకి కనిపిస్తూ ఉన్నారు ఆ పాయింట్తో. మరి 11-12 ఎలాంటి మ్యాచ్ జరుగుతుందో చూడాలి. కాస్త నెక్ టు నెక్ మ్యాచ్. ఇక్కడ సెల్ఫ్ అవుట్. ఎస్ ఆ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ డిఫెండర్స్కి, ఎస్పెషలీ రైడర్ మూమెంట్ని చూసుకొని వెనకాల మనకి ఏదైతే ఎండ్ లైన్ ఉందో దాన్ని చూసుకోవాల్సింది. అది కూడా కలిసి వస్తుంది నారాయణపేట జట్టుకి. మరి కోర్టులోకి వెంటనే రాగానే గద్వాల్ టీం నుంచి రాజురెడ్డికి వెంటనే రైడ్కి రావడం మనం చూస్తా ఉన్నాం. 1 వర్సెస్ 7. ఎస్ తనదైన స్టైల్లో పాయింట్ సాధించాడు. స్టార్ ప్లేయర్స్ ఎప్పటికైనా ఒక క్షణం ఇట్లా
తగ్గినట్టు మసకబారినట్టు కనిపించినా కూడా మరొకసారి విజృంభిస్తారనడంలో డౌట్ లేదు. ఈజీగా ఒక పాయింట్ సాధించాడు రాజు పైన పూర్తిగా డిపెండ్ అయి ఉన్నారు. మన తెలంగాణ స్టేట్ నుండి తెలుగు టైటన్స్కి రిప్రజెంట్ చేశాడు రాజు రెడ్డి. ఇక్కడ జెర్సీ నెంబర్ 4 రైడ్లో చూస్తూ ఉన్నాం. నారాయణపేట నుంచి కాస్త కూల్ అండ్ కామ్గా రైడ్ తన నుంచి ఎంటీ రైడ్ అవుతుందేమో. ఎస్, ఇక్కడ స్కోర్ గద్వాల్ 12 అండ్ నారాయణపేట 13. అక్కడ కాస్త టైం అవుట్ తీసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎస్, ఖచ్చితంగా మ్యాచ్ ఎప్పుడైతే ఈ మూమెంటంలో కొనసాగుతున్నప్పుడు ఆ కోచెస్కి తెలుసు ఆ మూమెంటంకి బ్రేక్ చేయాలి అంటే ఆ చిన్నపాటి 30 సెకండ్స్ ఆ టైం అవుటే ముఖ్యంగా ఇంపార్టెంట్గా మారుతుంది మాధవి. ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఆ 30 సెకండ్స్ టైంలో ఒక చిన్న ఒక రికవరీ, ఒక రకమైన రిఫ్రెష్ అన్నది తెలుస్తుంది ప్లేయర్స్కి. వాట్ మిస్టేక్ దే ఆర్ డూయింగ్ అన్నది చెప్పడం జరుగుతుంది. లేకపోతే ఒకసారి అందరూ మాట్లాడుకోవడం జరుగుతుంది టీం అందరూ కూడా. ఎస్, మనం చూస్తున్నాము ఆన్ స్క్రీన్ రాజు రెడ్డిని. తెలుగు టైటన్స్ సీజన్ 8లో ప్రో కబడ్డీ సీజన్ 8లో తెలుగు టైటన్స్కి రిప్రజెంట్ చేశాడు. అండ్ లాస్ట్ సీనియర్ నేషనల్స్లో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్. అండ్ ఇండియా క్యాంప్ కూడా చేసినటువంటి యంగ్స్టర్ మన తెలంగాణ స్టేట్ నుండి. ఒక క్విక్ బోనస్ అటెంప్ట్. డెఫినెట్గా ఏదైతే ఆ మధ్యన స్కోర్ మధ్య గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని వెంటనే కవర్ చేస్తూ వస్తూ ఉన్నారు. సో 13 గద్వాల్ అండ్ నారాయణపేట సమంగా కనిపిస్తూ ఉన్నారు. ఒక అగ్రెసివ్ రైడ్, ఆ కాన్ఫిడెన్స్ తనలో లాబీలోకి వెళ్ళిపోయాడు. ఆ కాన్ఫిడెన్స్తో తనకు తెలుసు ఖచ్చితంగా టచ్ అయింది కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ రైడ్తో జెర్సీ నెంబర్ 4 నుంచి ఒక పాయింట్ నారాయణపేట టీంకి. నారాయణపేట నుండి జెర్సీ నెంబర్ 4 చాలా చక్కటి పర్ఫార్మెన్స్. మరొకసారి రాజు రెడ్డి బడంగ్పేట్ మున్సిపల్ గ్రౌండ్స్లో జరుగుతున్న 69 సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్లో ఎస్ స్టార్ ప్లేయర్స్ని మనం మ్యాట్ పైన చూస్తున్నాము. చాలా ఈజీగా హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధించాడు. డెఫినెట్గా తన రైడ్లో ఆ రిథమ్, ఆ స్టైల్, ఆ అగ్రెసివ్నెస్ కూడా కనిపిస్తూ ఉంది మాధవి. మరి ఇక్కడ జెర్సీ నెంబర్ 8 నారాయణపేట టీం నుంచి చూడాలి 1 వర్సెస్ 5 2-1-2 చైన్ సిస్టంలో ఆడుతూ ఉన్నారు. ఎస్, అంతకు మించి మీరు అన్నట్టుగా కాన్ఫిడెన్స్ చాలా ఉంది రాజుకి. ఎస్, ఇక్కడ సపోర్ట్ అవసరం. పర్ఫెక్ట్ యాంకిల్ హోల్డ్, అది ఇన్ ప్లేయర్గా ఉన్నటువంటి జెర్సీ నెంబర్ 3 యాంకిల్ హోల్డ్ చేయడం, టైమ్లీ సపోర్ట్ లభించింది. రాజు అందులో ఇన్వాల్వ్ అవ్వలేదు ఆ ట్యాకిల్లో. ఎస్, తను మొత్తం రైడింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటా అన్న విధంగా నేను చూసాము. ఎస్, కంటిన్యూగా రాజు రైడ్కి రావడం చూస్తున్నాము 5 మెంబర్స్ డిఫెండర్స్లో. ఎస్, ఈసారి ఛాన్స్ ఇవ్వలేదు. వావ్, జెర్సీ నెంబర్ 10ని మెచ్చుకోవాలి. పర్ఫెక్ట్ యాంటిసిపేషన్, తన పైకి అటాక్ వస్తున్నాడని రైడర్ని యాంటిసిపేట్ చేశాడు. పర్ఫెక్ట్గా డబుల్ థై హోల్డ్ చేశాడు. స్టార్ రైడర్ని అయినా కూడా పర్ఫెక్ట్గా ట్యాకిల్ చేశాడు. స్మాల్ ఇంజురీ కన్సర్న్. ఎస్, కబడ్డీ అనగానే మనకి ఎప్పుడైతే బాడీని చాలా చక్కగా ఉపయోగించుకోవాలి కాబట్టి ఆ ఇంజురీస్ అది కామన్గా కనిపిస్తూ ఉంటాయి. ఆ చిన్న చిన్న ఇంజురీస్ చాలా పెద్ద ఇంజురీస్ అయినప్పటికీ కూడా ఆ ఇంజురీస్ నుంచి చక్కగా వాళ్ళు బయటికి రావాలి అంటే ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫిట్నెస్, ఆ ఎక్సర్సైజ్ కానివ్వండి, ఆ రన్నింగ్ కానివ్వండి, ఆ బ్రీత్ టేకింగ్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ప్లేయర్స్కి ఉంటుంది. ఎస్, మనకు తెలుసు అన్ని గేమ్స్కి కూడా ఫిట్నెస్ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అని మనం నిన్న కూడా చెప్పుకున్నాము. మెయిన్ స్ట్రెంగ్త్ ఉండాలి, స్పీడ్ ఉండాలి, ఎండ్యూరెన్స్ కెపాసిటీ ఉండాలి. ఎందుకంటే 40 మినిట్స్ సేమ్ ఇంటెన్సిటీతో మ్యాచ్ ఆడాలంటే ఎండ్యూరెన్స్ కెపాసిటీ ఉండాలి. సో అన్ని క్వాలిటీస్, కోఆర్డినేషన్, ఫ్లెక్సిబిలిటీ, ఆల్ క్వాలిటీస్ ఆర్ ఇంపార్టెంట్. రైట్, అదే జరుగుతూ ఉంది ఇక్కడ. మరి రైడర్స్ పైన కాస్త ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే పాయింట్స్ తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు మరి అక్కడ దొరకకుండా వాళ్ళకి అక్కడ ఖచ్చితంగా పాయింట్స్ తీసుకురావాలి కాబట్టి ఒక వెంటనే మీరు అన్నట్టుగా క్లెవర్ మూవ్స్ కూడా ఖచ్చితంగా కావాలి. ఇక్కడ అదే క్లెవర్ మూవ్ ఫ్రమ్ జెర్సీ నెంబర్ 1. ఎస్, ఒక మంచి పాయింట్ సాధించాడు. దాంతో రాజు ఇన్ అయ్యాడా చూడాలి. 1 వర్సెస్ 6 ఇక్కడ నారాయణపేట టీం నుంచి జెర్సీ నెంబర్ 4 తనని కూడా మెచ్చుకోవాలి. ఖచ్చితంగా తను వచ్చినప్పుడు ఏదో ఒక యాక్షన్ అయితే చూపిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ 1 వర్సెస్ 6 కాబట్టి బోనస్ ఆన్లో ఉంటుంది. మరి బోనస్కి ఏమైనా ప్రయత్నం చేస్తారా, లేకపోతే టచ్ పాయింట్తో పాయింట్ తీసుకెళ్తాడా, లేదా కాస్త కామ్గా ఎంటీ రైడ్తో ఫినిష్ చేస్తాడా? చాలా చక్కటి ఫుట్ వర్క్. ఎస్, వాట్ ఏ ఎస్కేప్ మనం చూస్తున్నాము ఫ్రమ్ ద బిగినింగ్. మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 11 మినిట్స్, మోర్ దెన్ 11 మినిట్స్ మ్యాచ్ గడిచింది. అయినప్పటికీ కూడా సేమ్ ఎనర్జీతో చాలా చక్కటి రేడ్స్ చేయడం చూస్తున్నాము జెర్సీ నెంబర్ 4 నారాయణపేట జట్టులో. ఇది నిజంగా నువ్వా నేను మ్యాచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే స్కోర్ 12 నుంచి కూడా 12-12, 13-13, 14-14, 15-15 ఇలా నెక్ టు నెక్ వస్తూ ఉన్నాయి ప్రతి పాయింట్ కూడా. ఇంతకుముందు చేసినటువంటి రైడ్ ఫ్రమ్ నారాయణపేట నెంబర్ 4 ఆ బ్యాక్ జంపింగ్ చేస్తూ కూడా పాయింట్ తీసుకెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. ఒక ఎంటీ రైడ్ తర్వాత మరి జెర్సీ నెంబర్ 8 అటాక్లోకి నారాయణపేట టీం నుంచి.
ఎస్ డూ ఆర్ డైరెడ్ సిచ్యువేషన్ ఇక్కడ, ఎందుకంటే 34 డిస్ట్రిక్ట్స్ నుంచి టీం సెలెక్ట్ చేయాలి అంటే ప్రతి ప్లేయర్ కూడా తమకిచ్చిన అవకాశాన్ని 100% సద్వినియోగపరచుకోవాలి, చూపించాలి తమ టాలెంట్ ఏంటి అన్నది. ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకోవాలి. సో అదే జరుగుతుంది. ఛాన్స్ దొరికిన వాళ్ళు చక్కగా పర్ఫామ్ చేయడం చూస్తున్నాము. ఎస్ స్పోర్ట్స్లో అదే కావాలి, ప్రతి ఒక్కరు కూడా అదే కోరుకుంటారు. ఎప్పుడైతే ఆ బ్రేక్ త్రూ లభిస్తుందో ఆ బ్రేక్ త్రూని ఖచ్చితంగా ఉపయోగించుకుంటే ఇలాగా ఒక పవర్ఫుల్ రైడర్గా మారుతారు. అదే జరిగింది. అండ్ ఇక్కడ దాంతోపాటు మరి రాజావ్ రెడ్డి టీంలోకి మరి స్కోర్ కాస్త లీడ్లోకి వెళ్ళింది గద్వాల్ టీం. 2 points లీడ్లో గద్వాల్ నారాయణపేట్ జట్టు పైన. రెండు జట్లు కూడా హోరాహోరీగా మ్యాచ్ జరుగుతుంది. జెర్సీ నెంబర్ 4 చూస్తున్నాము. ఈసారి ఛాన్స్ లేదు. పర్ఫెక్ట్ డబుల్ థై హోల్డ్ కవర్లో, రైట్ కవర్లో ఉన్న జెర్సీ నెంబర్ 9 ట్యాకిల్ చేయడం, బ్యాక్ నుండి సంజీవ సపోర్ట్ ఇవ్వడం చూసాము. సంజీవ బీపీఎడ్ చదువుతున్నాడు. రైట్, ఇక్కడ లీడ్ కాస్త కొనసాగుతుంది గద్వాల్ టీం నుంచి. మరి ఇక్కడ రాజురెడ్డి అటాక్లోకి ఒక టచ్ పాయింట్ లభించింది. మరొక పాయింట్ గద్వాల్ టీంకి. ఆ పాయింట్తో స్కోర్ వెళ్ళింది 20. ఎస్ స్టార్ రైడర్ అని చెప్తున్నాము. తన ఇమేజ్కి తగ్గట్టుగానే పర్ఫామ్ చేయడం చూస్తున్నాము. ఎస్ 69th సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్లో భాగంగా సెకండ్ డే యాక్షన్ చూస్తున్నాము. ఎస్ ఛాన్స్ ఇవ్వలేదు ఎక్కడ కూడా. గద్వాల్ డిఫెండర్స్ రైట్ కార్నర్, సాలిడ్ రైట్ కార్నర్ ఉన్నాడు. మరి ఇక్కడ ఏమన్నా రివెంజ్ తీసుకుంటారు, ఎందుకంటే మొదట్లో వాళ్ళని అలౌట్ చేశారు కాబట్టి ఆ ఫస్ట్ 10 minutesలో. సో ఇక్కడ ఇద్దరు మాత్రమే ఉన్నారు. సూపర్ ట్యాకిల్ క్రమంలో ప్రయత్నం అయితే లభించింది, కానీ అవుట్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం ఫ్రమ్ రాజు రెడ్డి. ఎస్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్లో ఎలాంటి ప్రెషర్ లేదు, చాలా కూల్గా వెళ్ళి 2 members డిఫెండర్స్లో పాయింట్ సాధించాడు. అండ్ డౌన్ టు 1 player. సో ఇతనికి బోనస్ వదిలేస్తారా లేకపోతే చూడాలి, ఎందుకంటే బోనస్ వదిలేసిన తర్వాత ఆడిపిస్తారా లేకపోతే ట్యాకిల్ చేస్తారా. ఎస్ పర్ఫెక్ట్ ట్యాకిల్. ఎస్ ఫస్ట్ ఆల్అౌట్ పాయింట్స్ గద్వాల్ అకౌంట్లో. రివెంజ్ అయితే తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది మాధవి. ఏదైతే మొదటి 10 minutesలో వాళ్ళని ఆల్అౌట్ చేశారో అక్కడ నుంచి కనుక గద్వాల్ని చూసాము అంటే వెంటనే పాయింట్ తీసుకురావడం అంటే రాజురెడ్డి కానివ్వండి, జెర్సీ నెంబర్ 4 కానివ్వండి, ఇలా రైడ్స్కి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి వెంటనే ఆ లీడ్ కూడా మంచిగా రావడం జరుగుతుంది. గద్వాల్ టీం మంచి ప్లేస్లో కనిపిస్తూ ఉన్నారు. ఎస్ నారాయణపేట్ కూడా మెచ్చుకోవాలి. ఫ్రమ్ ద బిగినింగ్ అటాకింగ్ గేమ్ ఆడడం చూస్తున్నాము, డిఫెన్స్లోను రైడింగ్లోను. ఎందుకంటే స్టార్ ప్లేయర్తో ఆడుతున్నాము లేకపోతే పెద్ద టీంతో ఆడుతున్నాము, ఎలాంటి భేషజాలు లేకుండా నువ్వా నేనా అన్నట్టుగా ఆడడం చూస్తున్నాము అన్ని టీమ్స్ కూడా. ఎందుకంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ వాళ్ళ గేమ్ని ప్రదర్శించడానికి. అండ్ టీమ్ సెలెక్ట్ అవుతుంది, ఇక్కడ నేషనల్ టీమ్ సెలెక్ట్ అవుతుంది, మన తెలంగాణ స్టేట్ టీమ్ సెలెక్ట్ అవుతుంది. చూడొచ్చు ఆ టాల్ రైడర్, స్టార్ రైడర్ బోనస్ అయితే తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎస్ బోనస్ అయితే లభించింది. అండ్ అంతేవిధంగా ఎప్పుడైతే 16 ఆల్ ఉందో అక్కడ నుంచి గద్వాల్ మాత్రం 26, నారాయణపేట అక్కడే 16. అంటే ఒక్కసారిగా పాస్ బటన్ ఏమన్నా నొక్కారా అన్నట్టుగా కనిపిస్తూ ఉంది నారాయణపేట టీమ్. అక్కడ నుంచి వెంటనే పాయింట్స్ అయితే యాజ్ ఏ ఆడియన్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఎస్ మనం చెప్తుంటాము స్టార్ ప్లేయర్స్ ఉన్న దగ్గర ఆ కాన్ఫిడెన్స్ లెవెలే వేరే ఉంటుందని. ఆ రైడర్ పైన వాళ్ళకి అంత నమ్మకం ఉంటుంది. డిఫెండర్స్ కూడా తనకంత సపోర్ట్ ఇస్తున్నారు, కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. డిఫెన్స్ని అఫెన్స్ని డిఫెండ్ అట్లా కాంప్లిమెంట్ ఇస్తారు కాబట్టి టీం సక్సెస్ఫుల్గా అవుతుంది. చూడొచ్చు స్టార్ రైడర్ అని చెప్పి అందుకే అంటా ఉంటాం తనని. ఒకవైపు లెఫ్ట్ లెగ్తో బ్యాక్ కిక్ చేశాడు, ఒకవైపు రైట్ హ్యాండ్తో టచ్ పాయింట్ తీసుకొచ్చాడు. ఎస్ స్కార్పియన్ కిక్ లాగా యాక్షన్ చేశాడు, కానీ కవర్ నుంచి వచ్చిన ప్లేయర్ కన్ఫ్యూజ్ అయ్యి పాయింట్ ఇవ్వడం చూసాము. ఎస్ స్టార్ ప్లేయర్ ఏ విధంగానైనా అటాక్ చేస్తాడు. ఇండియా క్యాంప్ కూడా చేయడం ద్వారా చాలా ఫిట్నెసే కానీ టెక్నికాలిటీసే కానీ చాలా డెవలప్ అయ్యాయని చెప్పాలి రాజురెడ్డిలో. మరి అక్కడ పాయింట్ అయితే లభించినట్టు అనిపిస్తూ ఉంది, ఎందుకంటే టచ్ పాయింట్. ఎస్ ఒక పాయింట్ చాలా సేపు తర్వాత పాయింట్. మరి స్టార్ రైడర్ అటాక్లోకి మరి తనని కనుక వాళ్ళు కాసేపు ఆ కోర్ట్ బయట కూర్చోబెడితే మాత్రం ఆ బ్రేక్ పడుతుంది డెఫినెట్గా. ఈజీ బోనస్, అది ఈజీ బోనస్. మనం చూసాము ఇనీషియల్గా టూ టైమ్స్ రాజుని ట్యాకిల్ చేయడంలో నారాయణపేట్ సక్సెస్ అయ్యారు. ఎవరైతే స్టార్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళని ట్యాకిల్ చేయడమే ఛాలెంజ్గా తీసుకుంటారు డిఫెండర్స్. మరి ఇక్కడ మాధవి ఏమన్నా ఎప్పుడైతే రాజు రైడ్లోకి వస్తారో బోనస్ని కూడా అంత ఈజీగా వాళ్ళు వదిలేయడం కనిపిస్తూ ఉంది. అలాంటి చేయకుండా ఒక మోరల్ సపోర్ట్గా కనుక వాళ్ళు చేసినట్టయితే డెఫినెట్గా పాయింట్స్ తీసుకునే క్రమంలో వాళ్ళు ముందు వస్తారు. మరి ఇక్కడ మరొకసారి స్టేజ్ పై నుంచి ఒక చిరు సత్కారం చూస్తూ ఉన్నాం. 34 డిస్ట్రిక్ట్స్ సంబంధించినటువంటి అఫీషియల్స్ అందరికీ, కోచెస్ అందరికీ కూడా
ఇంపార్టెంట్ పర్సన్స్ అందరికీ కూడా అక్కడ సన్మానాలు జరుగుతున్నాయి. మనం చెప్తున్నాము రాజు రెడ్డి తెలుగు టైటన్స్కి రిప్రజెంట్ చేశాడు. యాస్ ఇక్కడ ఈజీగా బోనస్ అటెంప్ట్ చేశాడు. కన్ఫ్యూజ్ అయ్యి కార్నర్లో పాయింట్ లభించింది. ఆ రైడ్ అయిపోగానే వెంటనే నా పని అయిపోయింది అని చెప్పి కార్నర్కి వెళ్ళి నించున్నట్టుగా కనిపిస్తా ఉంది మాధవి. ఎస్, అది స్టార్ రైడర్కి ఉన్నటువంటి యాటిట్యూడ్ అని చెప్పొచ్చు. చాలా చక్కగా పర్ఫామ్ చేస్తున్నాడు రాజురెడ్డి. గద్వాల్ టీం మొత్తం రాజురెడ్డి రేడింగ్ పైన డిపెండ్ అయ్యి ఉంది. అండ్ డిఫెన్స్ చెప్తున్నాము రైట్ కార్నర్ లో రైట్ కవర్ పైన ఉన్నటువంటి జెర్సీ నెంబర్ 9 చాలా చక్కగా ట్యాకిల్ చేశాడని ఇదొకటి మిస్ అయింది. మరి అక్కడ అటువైపు స్టార్ రైడర్ రాజు రెడ్డి అయితే ఇటువైపు మాత్రం స్టార్ రైడర్ జెర్సీ నెంబర్ 4 నారాయణపేట టీం నుంచి కూడా చక్కగా రైడ్ చేయడం చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ మరొకసారి ఏమైనా పాయింట్ లభించిందా ఫ్రమ్ ది స్టార్ రైడర్? ఎస్, లభించింది. ఈజీగా ఎస్కేప్ అవుతూ మనం చూస్తున్నాము. బోనస్ చేయడమే కానీ, కిక్స్ అప్లై చేయడమే కానీ, హ్యాండ్ టచెసే కానీ, ఎస్కేపింగ్ స్కిల్సే కానీ, ఒక స్టార్ రైడర్ ఊరికేనే ఇండియా క్యాంప్ చేయడము, ఊరికేనే స్టార్ రైడర్స్ అవ్వడం అన్నది జరగదు. అన్ని టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి తన దగ్గర. అందుకే కంటిన్యూగా పాయింట్స్ తేవడం చూస్తున్నాము. అందరి దృష్టి ఈ గద్వాల్ జట్లో ఆడుతున్నటువంటి రాజురెడ్డి పైన. రైట్, మరొకసారి రైట్ చూస్తా ఉన్నాం. జెర్సీ నెంబర్ 1 ఫ్రమ్ గద్వాల్ టీమ్ లెఫ్ట్ కార్నర్ నుంచి మరి రైట్ కార్నర్కి వెళ్ళే క్రమంలో మన టచ్ పాయింట్ లభిస్తుందా? లభించినట్టుగానే అనిపిస్తా ఉంది. ఎస్, మరొక పాయింట్ గద్వాల్ ఖాతాలో. పెద్దవారి శ్రీనివాస్ రెడ్డి గారు సన్మానించవలసి కోరుచున్నాం. కార్పొరేటర్ పెద్దవారి శ్రీనివాస్ రెడ్డి గారు. జెర్సీ నెంబర్ 4 మరి తన టీంకి కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొచ్చాడు నారాయణపేట్కి. అందుకే ఆ 20 స్కోర్లో కూడా ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద రైడ్ స్కోర్స్ మాత్రం జెర్సీ నెంబర్ 4 నుంచి ఒక మంచి రైడ్ ఆల్మోస్ట్ ఆ మిడిల్ లైన్ని టచ్ చేశాడు అన్నట్టుగా అనిపించింది. కానీ డిఫెండింగ్ సపోర్ట్ చాలా చక్కగా లభించింది కాబట్టి ఒక మంచి ట్యాకిల్. ఎస్, మిడ్ లైన్ని టచ్ అవ్వడం కాదు, క్రాస్ అవ్వాలి. కబడ్డీలో మనం అన్ని లైన్స్ కూడా క్రాస్ అవ్వాలని చెప్తుంటాము. ఎస్, అది కూడా కలిసి వచ్చింది గద్వాల్ జట్టుకి. అండ్ మనం చూస్తున్నాం ఇక్కడ సన్మానము, ఇక్కడ ఈ లోకల్ ఎస్ఐకి సన్మానం చేయడం చూస్తున్నాము. అండ్ మెయిన్ వైల్ ఇక్కడ ఒక ట్యాకిల్ జరిగింది. మెచ్చుకోవాలి నారాయణపేట టీంని కూడా. కాస్త డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా మోరల్ మాత్రం వాళ్ళు లూజ్ అవ్వట్లేదు. ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా ఎలా పాయింట్స్ వస్తే మాత్రం ఆ పాయింట్ని వాళ్ళు తెచ్చుకునే క్రమంలో మాత్రం చక్కగా ఆడుతూ ఉన్నారు. డిఫెండింగ్ అండ్ రైడింగ్ కూడా. మరొకసారి పోలీస్ బృందానికి అంతటికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఇటు ఇంత ఈ మ్యాచెస్ కానివ్వండి, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నటువంటి అటు మహేందర్ రెడ్డి అన్న ఆ టీం క్యాప్టెన్సీలో ఎంతోమంది పోలీస్ సిబ్బంది మనకి ఎన్నో విధాలుగా సహకరించినందుకు వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎస్, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా అండ్ నవశక్తి క్రీడా మండలి సంయుక్తంగా చేస్తున్నటువంటి ఈ టోర్నమెంట్లో మనం చూస్తున్నాము. అక్కడ అఫిషియేటింగ్ చేస్తున్నటువంటి సత్యనారాయణ, లక్ష్మణ్ అన్న వాళ్ళు కూడా చాలా చక్కటి పర్ఫార్మర్స్. ఒకప్పుడు వాళ్ళ టైంలో మంచి ప్లేయర్స్, ఇప్పుడు అఫీషియల్స్గా ఉన్నారు. ఆఫ్ ఆఫ్ ది టైమ్. సిక్స్టీ9th తెలంగాణ ఇంటర్ డిస్టిక్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2022 మెన్ అండ్ ఉమెన్ రెండవ రోజు క్రీడలు ఉత్సాహంగా అద్భుతంగా కొనసాగుతున్నాయి. ఈరోజు రెండవ రోజులో 4వ మ్యాచ్ కొనసాగుతుంది. గద్వాల్ వర్సెస్ నారాయణపేట. ఫస్ట్ హాఫ్ కొనసాగేసరికి గద్వాల్ కొంత లీడ్లో కనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్లో నారాయణపేట ఏ విధంగా కంబ్యాక్ చేస్తుందో చూడాలి. ఎస్, రెండు జట్లు కూడా ఫ్రమ్ ద బిగినింగ్ అటాక్ గేమ్ ఆడమే చూసాము. అండ్ ఫస్ట్ హాఫ్లో మనం 3-4 మినిట్స్లోనే ఆల్అవుట్ సాధించారు గద్వాల్ పైన నారాయణపేట్. అదే కాన్ఫిడెన్స్ని కంటిన్యూ చేస్తారేమో అనుకున్నాము. కానీ రాజు రెడ్డి, స్టార్ రైడర్ అండ్ మిగతా టీం మెంబర్స్ అందరూ కూడా డిఫెన్స్, మిగతా ఒకరిద్దరు రైడర్స్ కూడా చాలా చక్కటి సపోర్ట్ ఇవ్వడంతో చాలా స్కోర్ డిఫరెన్స్ అయితే వచ్చింది. గద్వాల్ జట్టు సఫిషియంట్ లీడ్లో అయితే ఉంది. కానీ సెకండ్ హాఫ్ ఇంకా 20 మినిట్స్ గేమ్ మిగిలింది. సో నారాయణపేట్ ఎంత కంబ్యాక్ చేస్తుందో చూడాలి. 69th సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2022 మెన్ అండ్ ఉమెన్ బడంగ్పేట్లో జరుగుతున్నటువంటి. అండ్ సెకండ్ హాఫ్లో ఫస్ట్ రేడ్లోనే పాయింట్ సాధించాడు రాజురెడ్డి బోనస్ ద్వారా. అండ్ జెర్సీ నెంబర్ 4 నారాయణపేట్లో జెర్సీ నెంబర్ 4 రేడర్ నారాయణపేట నుండి.